నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారికి ఒక్కసారి 5 సంవత్సరాలు పనిచేసిన జగన్ పరిపాలనకి తేడా ఏంటండి? జగన్ ఒకసారి చేయబట్టే తేడా అనేది జనం ఇప్పుడు గమనిస్తున్నారు. జగన్ అసలు ఎప్పుడు ప్రతిపక్షంలో అంటే అసలు చంద్రబాబు అనేవాడు ఏది పరమశివుడిలాగా కనపడేవాడు జనానికి. ఆ మీడియా వాళ్ళు అట్లా క్రియేట్ చేసేవాళ్ళు, వాళ్ళ వెనకమాల ఉండే మీడియా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి చేశాడు కాబట్టి అతనికి ఇతనికి తేడా తెలుసుకుంటున్నారు ఇప్పుడు జనం. అది చంద్రబాబు గారు లేకపోతే ఈ వాటికి స్టేట్ ఏమైపోయేదో అని అంటున్నారు. దాని గురించి ఇంతకుముందు ఏమైంది? ఇంతకుముందు ఏం చేశాడు? స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఎన్ని వందల సంవత్సరాలు కావాలా? ఇంతకుముందు ఎక్కినప్పుడల్లా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఎన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో లెక్క ఇలాగ చచ్చిపోతున్నారు జనం. సరే, జగన్ 5 ఏళ్లలో చేయాల్సినంత నష్టం చేశాడు, వ్యవస్థను నాశనం చేశాడు, అప్పులు పాలు చేశాడు, జనాలందరినీ నాశనం చేశాడు అని అంటున్నారు. వ్యవస్థ మొత్తం అరాచకం, హింస, ఈ రకాలుగా చెప్తా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వారం బ్యాంకుల దగ్గరికి ఓవర్ డ్రాఫ్ట్ కోసం ఎందుకు వెళ్తున్నారు? అప్పు కోసమా లేకపోతే అడుక్కోవడానికి వెళ్తున్నారా? అప్పు కోసం వెళ్తున్నారా, అడుక్కోవడానికి వెళ్తున్నాడా చంద్రబాబు? సమాధానం చెప్పండి, జనం చెప్తారు. జగన్ చేసిన అప్పులు తీర్చడానికి అంటాం. జగన్ చేసిన అప్పులు తీర్చడానికి ఎక్కడ కట్టాడు? స్టేట్ని డెవలప్ చేయడానికి. స్టేట్ని డెవలప్ చేయడానికి అప్పులు తెస్తున్నాడా? ఏమయ్యా, ఇప్పుడు రోజు అందరూ యూట్యూబ్ చూస్తున్నారు, పేపర్ వాచ్ చేస్తున్నారు, టీవీ వాచ్ చేస్తున్నారు. జనము 5 సంవత్సరాల తర్వాత తీర్పు ఇస్తారు, ఆగండి. ఎట్లా ఉంది ఇప్పుడు వరకు? ఏమనుకుంటున్నారు జనాలు జగన్ గురించి? ఏమంటున్నారు? ఇప్పుడు జగన్ బాగా చేశాడు. కిందసారి ఎడ్యుకేషన్, హెల్త్ ఎవడూ చేయలేని విధంగా, ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడూ చేయలేని విధంగా హెల్త్, ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా చేశాడు. చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు? ఏంటి చంద్రబాబు చేసేదేముంది? చంద్రబాబు ఒకసారి మచిలీపట్నం పోర్టుకు వస్తే చంద్రబాబు చేసింది ఏమో జగన్మోహన్ రెడ్డి చేసింది చూపిస్తా. చంద్రబాబు ఏది ప్రారంభోత్సవం చేసిన పైలాను తుప్పుబట్టి ఊడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి సముద్రంలోకి రోడ్డు వేసుకెళ్ళి హార్బర్ రెడీ చేశాడు. ఇదే తేడా. తుప్పు పట్టిపోతుంది, ఆడి పక్కంటేనే ఉంది. చంద్రబాబు వేసిన స్టోను తుప్పు పట్టి ఊడిపోతుంది. కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు ఎందుకని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు జగన్కి? ఇక్కడ అంతా కమ్మారు ఉన్నారయ్యా, ఎట్లా ఇస్తారు? వాళ్ళకి పిచ్చి ఎక్కువ. పీక్ స్టేజ్ ఈ చివరి వెంట్రుకు వరకు వెళ్ళిపోయింది. జగన్ అనేవాడు మళ్ళా అధికారంలోకి వస్తే కమ్మారిని బతకనీయుడు అని ఈనాడు రాధాకృష్ణ, ఆడొకడు తాగుమతు బిఆర్ నాయుడు ఉన్నాడు, టీటీడీ చైర్మన్ అంటే ఎదవం చేశారు తీసుకెళ్ళి. మరి నా కొడుకులు అందరికీ ఎక్కింది బాగా, పీక్ స్టేజ్లోకి వెళ్ళి. మరి 29లో కూడా వీళ్ళు ఉంటారు కదా, మరి ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు జగన్? ఇది డెమోక్రసీ, జనం ఇచ్చే తీర్పు. జనంలో ఈరోజు కూడా 40% ఉంది జగన్మోహన్ రెడ్డికి, 40% ఉంది. మార్పు అనేది వస్తుంది గ్యారంటీగా. ఒకసారి అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి పోడు, మళ్ళీ అధికారంలోకి వస్తాడు. జనము తీర్పిస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. వీళ్ళు 15 ఏళ్ళు ఉంటానన్నారుగా, ఉండరు. ఎందుకని అంటావా? జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు ఉంటానన్నాడు. ఉండనిచ్చారా జనం? ఉండలేదు కదా. అంతే, ఈ 15 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ళు ఉంటామే.